సరిగ్గా 4 నెలల క్రితం తెలంగాణ ఎన్నికలు జరుగుతున్న సమయంలో బీఆర్ఎస్కు చెందిన కీలక నేత వీడియో ఒకటి బయటకు వచ్చింది. సరిగ్గా 7 సెకండ్ల వీడియో మాత్రమే అది. అందులో ఆయన కాంగ్రెస్కు ఓటేయండి ఓటర్లను కోరుతారు. ఆ వీడియో చూసిన జనం ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. దాని వెనుక నిజాలు తెలుసుకునేలోగానే అది సుమారు 5 లక్షల మందికి చేరిపోయింది. తీరా వాస్తవం ఏంటన్నది తర్వాత తెలిసింది. కానీ అప్పటికే ఎంతో కొంత నష్టం మాత్రం జరిగిపోయింది. నిజానికి అది ఆ కీలక నేత మాట్లాడిన మాటలు కావు. కానీ ఆయన మాట్లాడినట్టుగానే తయారైన వీడియో వెనుక ఉన్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాయ. అది ఒక ఫేక్ వీడియో. కానీ సాధారణ ఓటరు అది నకిలీ వీడియో అన్న సంగతిని గుర్తించడం చాలా కష్టం. అందుకే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఏఐ జనరేటెడ్ వీడియోల విషయంలో పార్టీలు తెగ కంగారు పడుతున్నాయి. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఓవైపు ఓటర్లకు మరింత చేరువయ్యేందుకు ప్రణాళికలు రచిస్తూనే మరోవైపు దానివల్ల జరగబోయే అనర్థాలను తలుచుకొని భయపడుతున్నాయి కూడా. అలా జరగకుండా ఉండేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాయి. దాదాపు అన్ని పార్టీలు ఇప్పుడు టెక్నాలజీ విషయంలో ముందే ఉంటున్నాయి. ఉన్న అవకాశాలన్నింటినీ వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. నిజానికి టెక్నాలజీ విషయంలో మిగిలిన పార్టీలతో పోల్చితే అధికార బీజేపీ కాస్త ముందుంటుంది. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రచార షెడ్యూల్ కూడా ఖరారు కావడంతో ఆయన ప్రచారంలో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా వినియోగించుకోవాలా అన్న విషయంపై దృష్టి పెట్టింది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ప్రధాని హిందీ ప్రసంగాన్ని ఏఐ టెక్నాలజీని ఉపయోగించి 8 భాషల్లో తక్షణం తర్జుమా చేయడంపై దృష్టి పెట్టింది. ఫలితంగా ఆయన హిందీలో ప్రసంగిస్తుండగానే అదే సమయంలో ఆ ప్రసంగం ఆయా ప్రాంతీయ భాషల్లోకి వెంటనే ట్రాన్స్లేట్ అయిపోతుంది. అందువల్ల రీచ్ మరింత పెరుగుతుందన్నది బీజేపీ భావన. ముఖ్యంగా బెంగాలీ, తమిళం, కన్నడ, తెలుగు, పంజాబీ, మరాఠీ, ఒడియా, మలయాళం భాషల్లో ఏకకాలంలో అనువాదం జరుగుతుంది. ఈ ప్రసంగాలను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా లైవ్లోనే ప్రసారం చేసే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2023 డిసెంబర్లో వారణాసిలో కాశీ తమిళ సంగమం జరిగిన సమయంలో ప్రధాని హిందీలో ప్రసంగించగా ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఏకకాలంలో తమిళంలో అనువాదం చేశారు. దాన్నే ఇప్పుడు మరింత విస్తృతం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. భవిష్యత్తులో తాను ఈ అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత వినియోగిస్తానని స్వయంగా నరేంద్ర మోదీ కాశీ తమిళ సంగమం వేదిక సాక్షిగా వెల్లడించారు. आज यहां आर्टिफिशियल इंटेलिजेंस के माध्यम से टेक्नोलॉजी का नया प्रयोग भी हुआ है. ये एक नई शुरुआत हुई है और उम्मीद है इससे आप तक मेरी बात पहुंचना और आसान हुआ है. Is it okay? Annamalai? The friends from Tamil Nadu, is it okay? You enjoy? So this was my first experience. In future I will use it. ఇప్పటికే తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు వచ్చినప్పుడు ప్రధాని వీలైనంత ఎక్కువగా తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇకపై ఆయన అప్పట్లో చెప్పినట్టే హిందీ ప్రసంగాలు కూడా ఈ ఏఐ ద్వారా రియల్ టైంలో తెలుగులో అనువాదం అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటాబేస్, పాపులేషన్ ఎనాలిసిస్ అంటే ఏ ప్రాంతంలో ఏ కులం వారు ఎక్కువగా ఉన్నారు, అలాగే ఏ మతానికి చెందిన వారు ఎక్కువగా ఉన్నారు, ఏ వర్గం వారి ప్రాబల్యం ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది, ఇలాంటి వివరాలతో పాటు ఎవరి ఆన్లైన్ బిహేవియర్ ఎలా ఉంది, సోషల్ మీడియాలో వారు ఎంతసేపు గడుపుతున్నారు, ఈ వివరాలన్నింటినీ సేకరిస్తున్నారు. వాటిని బేస్ చేసుకొని ఆపై ఏఐని ఉపయోగిస్తూ ఎవరికి కావాల్సిన కంటెంట్ని, ప్రకటనల్ని, సమాచారాన్ని నేరుగా వారికే పంపే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సంప్రదాయ ప్రచార పరిధుల్ని కాస్త దాటి నేరుగా ఓటర్లను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకొని ప్రయోజనం పొందేందుకు పార్టీలకు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా పనికొస్తోంది. ఏఐ పరిజ్ఞానం వల్ల గుడ్డెద్దు చేలపడినట్టు ప్రచారం ఉండదు. గణాంకాల సాయంతో ఖచ్చితత్వంతో కూడిన ప్రచారం ఉంటుంది. ఫలితంగా ఏ ఓటరుకు ఏ విషయం చేరాలో అదే చేరుతుంది. దానివల్ల రాజకీయ పార్టీల ముందే తగిన వ్యూహాలతో ప్రచారం చేసుకునే వీలుంటుంది.
జనవరి 23, 2024న తమిళనాడులో డిఎంకే కార్యకర్తల ఎదుట ఓ అద్భుతం సాక్షాత్కరించింది. ఉన్నట్టుండి వేదికపై తమ అభిమాన నాయకుడు దివంగత కరుణానిధి ప్రత్యక్షమై ప్రసంగించారు. నిజానికి ఆయన 2018లోనే మరణించారు. అయితే ఈ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఓ వీడియోను తయారు చేసింది డిఎంకే. అది ప్రజల్లోకి చేరినప్పుడు చాలామంది నుంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. దీంతో రాబోయే ఎన్నికల్లో ఇలాంటివి మరిన్ని ప్లాన్ చేయాలని డిఎంకే ప్రణాళికలు రచిస్తోంది. అటు అన్నా డిఎంకే కూడా జయలలిత ప్రసంగాల్ని ఏఐ ద్వారా రీజనరేట్ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. తమిళనాడులో ఈ తరహా రాజకీయాలు చూసిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో కూడా మున్ముందు దివంగత నేత ఎన్టీఆర్, దివంగత నేత వైఎస్ఆర్ ప్రసంగాలతో కూడిన ఏఐ వీడియోలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ముందే చెప్పినట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోల వల్ల రాబోయే ఎన్నికల్లో లాభాలు ఎన్ని ఉన్నాయో అంతకు మించిన నష్టాలు కూడా లేకపోలేదు. డీప్ ఫేక్ వీడియోల విషయంలో అన్ని పార్టీలు బాధితులే. అందుకు గత ఏడాది నవంబర్లో తెలంగాణలో జరిగిన ఎన్నికలే నిదర్శనం. అప్పట్లో బయటకు వచ్చిన ఆ 7 సెకండ్ల వీడియో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఎన్నికల్లో ఎలా మిస్యూజ్ అయ్యే ఛాన్స్ ఉందో చెప్పడానికి ఒక ఉదాహరణ. ఇప్పటికే ఏపీలో అటువంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ దర్శనమిస్తున్నాయి. డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా జరుగుతున్న అరాచకాలు తరచూ చూస్తూనే ఉన్నాం. ఈ డీప్ ఫేక్ వీడియోలు కేవలం రాజకీయాలకే పరిమితం కాలేదు. టాలీవుడ్ నటి రష్మిక నుంచి ప్రముఖ పాప్ గాయని టేలర్ స్విఫ్ట్ వరకు అందరూ ఈ డీప్ ఫేక్ వీడియోల బాధితులే. అయితే పాలిటిక్స్ వచ్చేసరికి ఈ వీడియోల చిత్రీకరణ మరోలా ఉంటుంది. అయితే ఇప్పటి వరకు ఈ డీప్ ఫేక్ వీడియోలు తయారు చేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు ఎలాంటి ఏర్పాటు లేదు. కొద్దిపాటి పెనాల్టీతో తప్పు చేసిన వారు తప్పించుకునే అవకాశం ఉంది. తాజాగా కేంద్ర సమాచార ప్రసార శాఖ ప్రముఖ ఏఐ కంపెనీలైన గూగుల్, ఓపెన్ ఏఐ లాంటి సంస్థలకు పలు సూచనలను జారీ చేసింది. భిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, ఎన్నో భాషలకు నిలయమైన మనలాంటి దేశంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు కూడా ఈ డీప్ ఫేక్ వీడియోలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తప్పుడు వీడియోలను తొలగించడం తలకు మించిన భారమే. అయినా సరే ఫేక్ న్యూస్ పరుగులు పెట్టకుండా చూడాల్సిన బాధ్యత వాటిపై ఉంది. అయితే కొన్ని ఈ ఏఐ టెక్నాలజీని పార్టీలు తమ ప్రచారానికే వాడుకుంటున్నప్పటికీ మరికొన్ని పార్టీలు మాత్రం ప్రత్యర్థుల్ని ఇరుకున పెట్టేందుకు ఫేక్ వీడియోలను కూడా తయారు చేయమని కంపెనీలను అడుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే విలువలకు కట్టుబడి ఉన్న కంపెనీలు అటువంటి వాటికి నో అంటున్నా కొన్ని కంపెనీలు మాత్రం అడిగినట్టు చేసి పెడుతున్నాయి. నిజానికి ఈ డీప్ ఫేక్ వీడియోల తయారీకి కొన్ని సాఫ్ట్వేర్లు ఉచితంగానే లభిస్తున్నాయి కూడా. గత ఏడాది జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఇటువంటి ఘటనలు చాలా బయటపడ్డాయి. ఈసారి ఆ ఫేక్ వీడియోల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని రాజకీయ పక్షాలు ఆందోళన చెందుతున్నాయి. ఇక ఓ రకంగా ఎలక్షన్ కమిషన్కి ఈ ఎన్నికల్ని ఎలాంటి అవాంతరాలు, తప్పుడు ప్రచారాలు, గందరగోళాలు లేకుండా నిర్వహించడం అతిపెద్ద సవాల్. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో సాధారణ పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడమే అత్యంత క్లిష్టమైన ప్రక్రియ. అలాంటిది ఈ డీప్ ఫేక్ యుగంలో ఏఐతో అద్భుతాలతో పాటు అరాచకాలు కూడా సృష్టిస్తున్న ఈ పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం అంత ఈజీ కాదు. గత ఏడాది చివరిలో జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లోనే ఈ డీప్ ఫేక్ వీడియోలు తెగ ప్రచారంలోకి వచ్చాయి. ఈసారి వాటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నది నిపుణుల మాట. ఈ విషయంలో రాజకీయ పార్టీలు నిజాయితీతో వ్యవహరించాలి. కానీ గెలుపే లక్ష్యంగా సాగే ఈ యుద్ధంలో ఏ పార్టీ మడికట్టుకుని కూర్చోదు. అయితే ఇక్కడ ఏది నిజం, ఏది అబద్ధం అన్న విషయాన్ని తేల్చుకోవాల్సింది ఓటర్లే. సోషల్ మీడియాలో తమ ఫోన్లోకి వచ్చే వీడియోలను గుడ్డిగా షేర్ చేయకూడదు, అలాగే నమ్మకూడదు. 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. ఈ విషయంలో ఇప్పటికే కొన్ని స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి. కొన్ని వెబ్సైట్లు కూడా ఏది నిజం, ఏది అబద్ధం తేల్చే పనిలో ఉన్నాయి. నిజానికి ఇప్పుడు వాటికి చాలా పెద్ద పని పడనుంది.